సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒంటిమిట్టలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 వాహనాలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పాలయ్యాయి. తిరుపతి వైపు నుంచి మితిమీరిన వేగంతో వస్తున్న స్కార్పియో వాహనం ఆర్టీసీ బస్సు పోలీస్ రక్షణ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డితో పాటు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. స్కార్పియో వాహనం నుజ్జు అయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒంటిమిట్ట రాజంపేటకు చెందిన పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట. సో ఒంటిమిట్ట ఎంతో ఫేమస్ అయితే కాబోతుంది ఇప్పుడు ప్రజెంటు రాముల వారి ఆలయం కారణంగా. అయితే ఏకంగా వచ్చిన స్కార్పియో అటు పోలీస్ వాహనాన్ని ఇటు ఆర్టీసీ బస్సులు రెండాటిని కూడా ఢీకొట్టడం అయితే జరిగింది. సో ఘోర ప్రమాదం అయితే జరిగింది. ముగ్గురు అయితే చనిపోయారు. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.